హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్. సో ఈరోజు మనం థైరాయిడ్ క్యాన్సర్ సంబంధించిన అపోహల గురించి మనం తెలుసుకుందాం. సో చాలా మంది ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ మేము బయట చూస్తుంటాం అనమాట. అంటే థైరాయిడ్కి సంబంధించిన వాపుతో ఉండే పేషెంట్స్ అనమాట. గొంతుకు సంబంధించి థైరాయిడ్ వాపు ఇలా ఉంటుంది. సో వాపు బాగా పెద్దగా అయిపోతే వాటిని గాయిటర్స్ అంటారు అనమాట. సో రెగ్యులర్గా మేము పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ మాకు థైరాయిడ్ వాపు ఉంది, మాకు క్యాన్సర్ ఉందేమో అని భయంతో చాలామంది వస్తుంటారు. సో థైరాయిడ్ వాపులన్నీ క్యాన్సర్ కావు. థైరాయిడ్ వాపులన్నీ క్యాన్సర్ అసలే కాదు. అన్లెస్ అంటిల్ స్పోర్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్, పరీక్షలు చేసి దాంట్లో క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ చేస్తేనే మనం థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప థైరాయిడ్ లో వాపు వచ్చినంత మాత్రం క్యాన్సర్ అనేది కాదు. సో సాధారణంగా ఏంటంటే ఈ గాయిటర్స్ అని అంటుంటాం. గాయిటర్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఈ గొంతు లోపల గడ్డలాగా తయారవుతుంటుంది. సో పేషెంట్ ఈ గొంతు గడ్డతో హాస్పిటల్ రావడం జరుగుతుంది. వాడు హాస్పిటల్ రాకముందే థైరాయిడ్ వాపు ఉంది, మాకు ఏదో క్యాన్సర్ వచ్చేసిందని చాలా మంది భయంతో వస్తుంటారు. సో అది కూడా ఒక అపోహ. సో దీన్ని మనం థైరాయిడ్ వాపు వచ్చిన తర్వాత మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు డాక్టర్ దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. అంటే గొంతుకు సంబంధించిన స్కానింగ్, ఆ తర్వాత ఆ థైరాయిడ్ గ్రంథి నుండి ఒక సూది పరీక్ష, FNAC లాంటిది చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత వాటిలో ఏదైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే అప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించాలి. అంతే తప్ప గొంతులో ఉండే థైరాయిడ్ వాపులన్నీ క్యాన్సర్ మాత్రం కావు.